Welcome to our Best Hope Telugu tutorials. పాత ప్రశ్న పత్రాలు సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, డిఎల్ మరియు జేఎల్ మొదలగునవి. పేపర్ 9 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పోటీ చేయు అభ్యర్థికి ఎంతమంది సభ్యుల ప్రతిపాదన అవసరం? ఆప్షన్స్: ఏ 50 మంది సభ్యులైన, బి ఎలక్టోరల్ కాలేజీలోని 5 సభ్యులైన, సి పార్లమెంట్లోని 5 సభ్యులైన, డి ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది సభ్యులైన. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి అభిశంసనకు అవసరమైన తీర్మాన ప్రతిపాదనకు 14 రోజుల నోటీసుపై సంతకం చేయవలసిన సభ్యుల సంఖ్య. ఆప్షన్స్: ఏ సభలోని 50 మంది సభ్యులకు తక్కువ కాకుండా, బి మొత్తం సభలోని 1/3 వంతు సభ్యులకు తక్కువ కాకుండా, సి మొత్తం సభలోని 1/4 వంతు సభ్యులకు తక్కువ కాకుండా, డి కనీసం లోకసభలోని 100 మంది సభ్యులు, రాజ్యసభలోని 50 మంది సభ్యులు. నెక్స్ట్ వన్, పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు జరుపు సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించున్నది. ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి, సి లోకసభ స్పీకర్, డి రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడిన కమిటీ. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి తన ప్యాకెట్ విటో అధికారాన్ని ఒకేసారి వాడిన సందర్భము. ఆప్షన్స్: ఏ హిందూ కోడిపిల్, బి పెప్పు అప్రాప్రియేషన్ బిల్, సి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు, డి వరకట్న నిషేధ బిల్లు. నెక్స్ట్ వన్, ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఏర్పడు వివాదాలను పరిష్కరించున్నది. ఆప్షన్స్: ఏ స్పీకర్, బి రాష్ట్రపతి, సి పార్లమెంటు, డి సుప్రీంకోర్టు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, లోక్సభలో మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవసరమైన సంఖ్య. ఆప్షన్స్: ఏ 100 మంది సభ్యులు, బి 150 మంది సభ్యులు, సి లోకసభలోని మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది, డి 50 మంది సభ్యులు. నెక్స్ట్ వన్, పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏర్పడు వివాదాలను పరిష్కరించున్నది. ఆప్షన్స్: ఏ 2 సభల సంయుక్త సమావేశం, బి ఇందుకోసం ఏర్పాటు చేయబడిన 2 సభల సంయుక్త కమిటీ, సి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నాయకత్వంలో ఏర్పాటైన కమిటీ, డి పైవేవి కావు. నెక్స్ట్ వన్, క్లోజర్ అను పదం పార్లమెంటరీ పదజాలంలో దేనికి ఉద్దేశించబడినది? ఆప్షన్స్: ఏ పార్లమెంట్ సమావేశ ముగింపు, బి ఆ రోజు కార్యక్రమాల ముగింపు, సి ఒక తీర్మానంపై చర్చ ముగింపు, డి పైవన్నీ. నెక్స్ట్ వన్,
భారత అటార్నీ జనరల్కు తన అభిప్రాయం వినిపించే హక్కు ఎక్కడ కలదు? ఆప్షన్స్: ఏ హైకోర్టు అయినా, బి సుప్రీంకోర్టు, సి భారత భూభాగంలోని ఏ న్యాయస్థానం అందైనప్పటికీ, డి ఏ సెషన్స్ కోర్టు అయినా. నెక్స్ట్ వన్, ఫిరాయింపు నిరోధక చట్టం 1979 నాటికి ఆమోదించబడిన రాష్ట్రం. ఆప్షన్స్: ఏ జమ్మూ కాశ్మీర్, బి కేరళ, సి తమిళనాడు, డి ఉత్తరప్రదేశ్. Please type your answer in the comment section. Next one. భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది. ఆప్షన్స్: ఏ రాజ్యసభ సభ్యులు, బి లోకసభ సభ్యులు, సి పార్లమెంటు సభ్యులు, డి ప్రజలందరి ద్వారా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రము అడ్మినిస్ట్రేటివ్ న్యాయస్థానాలను రద్దుపరచిన నిర్ణయమును సుప్రీంకోర్టు సమర్థించినది? ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, బి హిమాచల్ ప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్, డి తమిళనాడు. నెక్స్ట్ వన్, 6 విషయాల సూత్రము 6 పాయింట్ ఫార్ములా రాజ్యాంగంలో పొందుపరచబడినది దేని ద్వారా? ఆప్షన్స్: ఏ 33వ సవరణ 1974, బి 39వ సవరణ 1975, సి 42వ సవరణ 1976, డి 32వ సవరణ 1973. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశమునకు అధ్యక్షత వహించునది. ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి, సి స్పీకరు మరియు ఉపరాష్ట్రపతి ఆవర్తనం ప్రకారము, డి స్పీకర్. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఉభయ సభలు ఒకటిగా సమావేశమై ఏదైనా బిల్లును పరిశీలించినప్పుడు తీర్మానములు చేయునది. ఆప్షన్స్: ఏ సాధారణ మెజారిటీ, బి 3/2 మెజారిటీ, సి ప్రతి సభ యొక్క మెజారిటీ విడివిడిగా, డి మొత్తం సభ్యుల సంపూర్ణ మెజారిటీ. Please type your answer in the comment section. Next one, ప్రజాహిత వ్యాజ్యాల భావన ఆవిర్భవించినది. ఆప్షన్స్: ఏ ఇంగ్లాండ్ నందు, బి యుఎస్ఏ నందు, సి ఆస్ట్రేలియా నందు, డి కెనడా నందు. నెక్స్ట్ వన్, భారత అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వ అత్యున్నత. ఆప్షన్స్: ఏ ఆర్థిక సలహాదారు, బి పాలనా సలహాదారు, సి న్యాయ సలహాదారు, డి శాస్త్ర సాంకేతిక సలహాదారు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిని పదవీచ్యుతుణ్ణి ఎలా చేయవచ్చు? ఆప్షన్స్: ఏ సుప్రీంకోర్టు ద్వారా, బి పార్లమెంటు చే ఆమోదించబడిన మహాభియోగ తీర్మానం ద్వారా, సి మంత్రి మండలి ద్వారా, డి ఎన్నికల సంఘం ద్వారా. నెక్స్ట్ వన్, భారతదేశంలో వీరి ఆమోదంతో గవర్నర్ తన పదవిలో ఉండును. ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి,
బి ప్రధానమంత్రి, సి ఎన్నికల సంఘం, డి సుప్రీం కోర్టు. నెక్స్ట్ వన్, పార్లమెంటులో సభ్యుడు కాకపోయినా అతనిని మంత్రి నియమించవచ్చా? ఆప్షన్స్: ఏ వీలు కాదు, బి కొన్ని షరతులతో వీలవుతుంది, సి పార్లమెంట్ అనుమతితో వీలవుతుంది, డి నియమించవచ్చును కానీ మంత్రి అయిన 6 నెలల లోపల పార్లమెంటుకు ఎన్నిక కాబడాలి. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, అవశేషాధికారాలకు సంబంధించిన విషయాల మీద చట్టాలు చేసే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి లభించింది? ఆప్షన్: ఏ రాష్ట్ర శాసనసభలకు, బి పార్లమెంటుకు మాత్రమే, సి రాష్ట్ర శాసనసభల ఆమోదంతో పార్లమెంటుకు, డి సుప్రీంకోర్టు నిర్ణయించిన విధంగా పార్లమెంటుకు గాని లేక రాష్ట్ర శాసనసభలకు. నెక్స్ట్ వన్, ఫెడరల్ వ్యవస్థ అమలులో ఈ క్రింది పేర్కొన్న ఏ వ్యవస్థ యొక్క పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది? ఆప్షన్స్: ఏ ఎన్నికల సంఘం, బి గవర్నర్, సి సుప్రీంకోర్టు, డి రాజ్యసభ. నెక్స్ట్ వన్, భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఈ క్రింది వాటిలో ఎవరికి ఆడిటర్ గా మరియు అకౌంటెంట్ గా పనిచేస్తాడు? ఆప్షన్స్: ఏ కేంద్ర ప్రభుత్వానికి, బి రాష్ట్ర ప్రభుత్వాలకు, సి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు, డి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థలో రాజు ఏ తప్పు చేయలేదు అనగా అర్థమేమి? ఆప్షన్స్: ఏ తప్పొప్పులకు రాజు అతీతుడని, బి రాజు ఏమి చేయడు ఆయన పేరు మీద ఇతరులు పరిపాలిస్తారు అని, సి రాజు ఏమి చేసినా ప్రశ్నించే హక్కు లేదని, డి రాజు దైవ సమానుడని. నెక్స్ట్ వన్, భారతదేశపు అత్యున్నతాధికారం కలిగినది? ఆప్షన్స్: ఏ పార్లమెంట్, బి ప్రజలు, సి ప్రధానమంత్రి, డి సుప్రీంకోర్టు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Thanks for watching. Please subscribe our Best Hope Telugu Tutorials channel to get update notification.